రోట్లో రుబ్బు మరీ చేసిన పిండితో అలసంద వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. వీటికైతే ఒక గంట పాటైన అలసందల్ని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి. చెక్క, లవంగ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మనం సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకు బియ్యం పిండి కూడా కావాలి. ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న అలసందల్ని వడగొట్టుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు. నీళ్ళేం యాడ్ చేయకుండా మనం ఇదంతా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసుకోకూడదు. మిక్సీలో కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మనం కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే ఆ వడలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. మనం ఫస్ట్ రెడీగా పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, చెక్క, లవంగ, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బియ్యం పిండి అవన్నీ వేసుకొని మనం బాగా ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఇలా వడల్లాగా వేసేసుకోవటమే. సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి.